ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. అలాగే దీనితో పాటు మనకు పాత ఇళ్ళు కలిగినటువంటి వారందరికీ అమ్ముకునే హక్కును కూడా అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సో, పాత ఇంటి కలిగినటువంటి వారందరూ కూడా ఎలాగా ఈ యొక్క హక్కును వినియోగించుకుంటారు? మరియు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి వారికి 2 సెంట్లు మరియు 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాలను కూడా రద్దు చేస్తూ వెనక్కి కూడా తీసుకుంటుందండి రాష్ట్ర ప్రభుత్వం. ప్రెజెంట్ కొత్త జీవో అనేది జారీ చేయడం వల్ల సో, ఈ ప్రక్రియలన్నీ కూడా ఇప్పుడైతే జరగబోతున్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి మరియు మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా డైరెక్ట్‌గా మీ యొక్క మొబైల్‌కి అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి 2 సెంట్లు, కొంతమందికి 3 సెంట్ల చొప్పున వాళ్ళ యొక్క అర్హత ప్రామాణికాలను పరిగణలోకి తీసుకొని నేరుగా వారికి ఇంటి స్థలాన్ని అయితే పంపిణీ చేస్తుంది. అందులో భాగంగానే ఇల్లు స్థలం కలిగి ఇల్లు కట్టుకోవడానికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ అయితే చేస్తుంది. కొంత ఆర్థిక సాయాన్ని కూడా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మరో 75,00,000 మందికి 2 సెంట్ల చొప్పున మరియు 3 సెంట్ల చొప్పున అయితే పంపిణీ చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి తెలుసుకోబోయే ముందుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాత ఇళ్ళ కలిగినటువంటి వారందరికి కూడా ఇల్లుని అమ్ముకోవడానికి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కుని వాళ్ళకి పంపిణీ అంటే వాళ్ళకి హక్కుని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో, వీటికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని ఇప్పుడు మనం పూర్తిగా అయితే చూద్దాం. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే గత 2016 సంవత్సరానికంటే ముందుగా ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వం ద్వారా తీసుకొని ఉంటారో, అటువంటి ఇళ్ళన్నిటి కూడా 10 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక నిర్ణయంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంత ఇల్లు కలిగి ఇంటి పన్ను అనేది కట్టుకుంటూ ఉంటారో, సో, వాళ్ళందరికీ కూడా 2016 కంటే ముందు టీడీపీ గవర్నమెంట్‌లో గానీ, లేదా వైఎస్ఆర్ గవర్నమెంట్‌లో గానీ, అంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్‌లో గానీ, మనకు ఇల్లు గనక మంజూరై ఉంటే, ఆ ఇల్లును మనం కట్టుకొని ఉంటే, అటువంటి ఇళ్ళకి, ఇళ్ల స్థలాలన్నిటికి గూడా సంపూర్ణ హక్కుని వాళ్ళకి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. మొత్తంగా మనం ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారంగా క్లారిటీగా చూసినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2016కి ముందు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికి కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేదానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలైతే సిద్ధం చేస్తుంది. ఇక దీనితో పాటు 5,00,000 మందికి సంబంధించి ఇళ్ళకైతే లబ్ధి చేకూరబోతున్నట్లు ఒక అప్డేట్ కూడా వచ్చింది. సో, ఈ యొక్క అప్డేట్‌ని మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే మరోసారి సామూహిక గృహప్రవేశాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,00,000 మందికి ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలిందని. అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2,00,000 మందికి ఇళ్ళు కావాలని జెప్పేసి, అంటే ఇళ్ల స్థలాలు మాకు లేవని జెప్పేసి అప్లికేషన్స్ పెట్టుకున్నట్లుగా ఈయన చెప్తున్నారు. ఇక ఇళ్ల నిర్మాణంతో పాటు స్థలాల పంపిణీ ప్రక్రియ కూడా త్వరగా ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేశారు. అధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి ఆయన సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవే 2.0 మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 5,00,000 ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలని సూచించారు. సీఎం ఇసుక సరఫరాకు వర్షాకాలంలో అంతరాయం ఎదురవుతాయని ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని ఇసుక ఛార్జీలు ఎక్కువ వసూలు చేసే వారిపై నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు సంబంధించి అంటే ఇళ్ల పంపిణీకి సంబంధించి ఎవరైతే సార్ మాకు ఇళ్ల స్థలం అనేది లేదండి, సో, మాకు ఇల్లు స్థలం కావాలి అనుకున్నటువంటి వారందరికి కూడా ఈ 2,00,000 మంది అయితే ఉన్నారు. వీళ్ళలో కొంతమందికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తారు. మరికొంతమందికి 3 సెంట్ల ఇంటి స్థలం అయితే ఇస్తారు. సో, వీటికి సంబంధించి మనం కంప్లీట్‌గా గనక చూసుకున్నట్లయితే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 2016కి ముందు ఎవరైనా గానీ ఇంటి స్థలం గాని తీసుకొని ఉంటే
ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టుకుని ఉంటే వారందరికి కూడా ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా డబ్బులు గవర్నమెంట్ గాని ఇచ్చుంటే వాళ్ళ ఇళ్ళని నేరుగా వారి పేరు మీద ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు దాన్ని కంప్లీట్‌గా సొంత అంటే చెప్తారు కదా! మనకు పిత్రార్జితం అని. సో, అట్లాగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి సొంత ఆస్తిగా పరిగణించి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ అంతా కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, రీసెంట్‌లీ మనకు ఏదైతే వైఎస్ఆర్ జగన్ గారి గవర్నమెంట్‌లో ఇచ్చినటువంటి 30,00,000 ఇళ్ల పట్టాలు స్థలాలున్నాయో, ఆ స్థలాలలో ఇల్లు గనక కట్టుకోకుండా ఖాళీ స్థలం ఉంటే ఇమ్మీడియేట్‌లీ ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఎందుకని తీసుకుంటుందంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాల్లో ఇల్లు సరిగా నిర్మించకపోతే ఆ యొక్క ఇంటి స్థలాలన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ఎవరైతే ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నారో సో వారికైతే తిరిగైతే ఇచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి 2 సెంట్లు, కొంతమందికి 3 సెంట్లు అని చెప్పాను కదా! సో వాళ్ళకి తగినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో సో ఆ ఏరియాస్‌లో వాళ్ళకి ఇళ్ల స్థలాలనేటివి తీసుకొని, ఆ ఇళ్ల స్థలాలు నేరుగా వారికైతే పంపిణీ చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉత్తర్వులైతే జారీ చేసింది. సో ఫైనల్‌గా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డ్ కలిగి సొంత ఇంటి స్థలం లేనటువంటి వారందరికీ గ్రామీణ ప్రాంతాలలో అయితే మాత్రం వారికి 3 సెంట్ల ఇంటి స్థలం అంటే 18 అంకణాలు ఇంటి స్థలం అయితే పంపిణీ చేస్తారు. అలాగే పట్టణ ప్రాంతాలలో గనక చూస్తే పట్టణ ప్రాంతాలలో 12 అంకణాలు అంటే 2 సెంట్లు, 2 సెంట్లు ఇంటి స్థలాన్నయితే మనకు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో గ్రామీణ ప్రాంతం కావచ్చు, మీరు టౌన్ ఏరియా కావచ్చు, మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ బి కావాలి అనుకుంటే మాత్రం మీరు రేషన్ కార్డ్‌తో పాటు మీ యొక్క ఏదైతే మీకు సంబంధించినటువంటి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో అది, అలాగే ఆధార్ కార్డు, క్యాష్ టు ఇన్‌కమ్ ఈ యొక్క 5 ప్రూఫ్స్ అనేది మీరు సచివాలయంలో ఇచ్చి అప్లికేషన్ అనేది ఇంటి కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ పథకానికి సంబంధించి వాళ్ళు మీ యొక్క అర్హతలన్నింటినీ కూడా పరిశీలించి అర్హత కనుక మీకున్నట్లయితే నేరుగా మీకు ఈ పథకానికైతే లబ్ధి అయితే ఇస్తారు. ఇన్‌కేస్ ఒకవేళ మీకు అర్హత గనక లేకపోతే మాత్రం 100% మీకు ఈ పథకాన్ని కంప్లీట్‌గా రద్దయితే చేస్తారు. సో అంతే కాదండి, ఇప్పుడు మీకు ఇంటి స్థలం పంపిణీ చేసిన తర్వాత ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 3.0 కింద ఇళ్ల మంజూరైతే చేస్తారు. అందులో మనకు రూ. 2,39,000 ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే నేరుగా అర్హులకైతే అందిస్తుంది. సో ఫైనల్‌గా మనం చూస్తే రూ. 2,39,000 మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంత ఇంటి స్థలం కలిగి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి, ప్లస్ ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం పంపిణీ చేసి అనంతరం ఇంటి కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తారు. సో వీటన్నిటికీ మెయిన్‌గా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో ఇవి మీకు ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే వస్తుంది. లేకపోతే మీకు బెనిఫిట్ అయితే రానే రాదు. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఇంటికి సంబంధించి అయితే రావడం జరిగింది. మొత్తంగా 2,00,000 మందికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఈ యొక్క లేఅవుట్స్ అనేది వేసి లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్‌లో వేసినటువంటి లేఅవుట్స్ సో సేమ్ అదే విధంగా మనకు ఇళ్ళకి జనావాసానికి దగ్గరగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కేటాయించినటువంటి భూముల్లో ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాన్ని అయితే మనకు కేటాయించి అక్కడ మనకు గ్రామీణ ప్రాంతాలైతే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలైతే 2 సెంట్ల చొప్పునైతే ఇస్తారు. అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్‌లో మీకు ఇల్లు గనక వచ్చుంటే ఆ ఇల్లుని అమ్ముకునేదానికి అవకాశం లేదు. ఏ ఇల్లుని మనం అమ్ముకోవచ్చు అనంటే 2016 కంటే ముందు ప్రభుత్వం గనక మనకి ఇల్లు ఇచ్చుండి ఆ ఇంటిని మనం ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే మనకు పూర్తి పవర్ ఆఫ్ అటార్నీతో రిజిస్ట్రేషన్ కూడా చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి హక్కునైతే మనకు అందిస్తుంది. ఆ హక్కు పొందినటువంటి ఇళ్ళని మనం ఎక్కడికైనా ఎవరికైనా సరే అమ్ముకోవచ్చు. అలాగే మనకు మన పేరు మీద కాకుండా అమ్మిన వారికి రిజిస్ట్రేషన్ కూడా అయితే అవుతుందన్నమాట. సో దీనికైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి మనకు గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది. సో ఇలాంటి ఇంటికి సంబంధించి ఇంటి పట్టాలకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.